మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి ఆపేస్తా. లేదంటే ఇక నేను పెళ్ళే చేసుకోను. రాధిక యుద్ధం కంటిన్యూ. అంతే, పెళ్ళే చేసుకోను ఇక. ఇప్పుడు ఈ సొసైటీలా రాధిక పర్ఫెక్ట్ నాకు. అవును, మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క. లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసిరు అనుకో, గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది, గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని. అప్పుడు నేను ఆడతా. ఎట్లా ఆడతావు? ఎట్లా ఆడతా? బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా ఆడతా. స్కిప్పింగ్, ఖోఖోనా, ఏం ఆడతావు? పెద్ద గేమ్ ఆడతా, పబ్జీ టైప్ ఆడతా. పబ్జీ టైప్ ఆడతావు? ఏం చంపుకుంటా పోతావా? అంతే, చంపుకుంటా ఏం పోదు అంతే. మళ్ళీ రౌడీ అన్నాక మాత్రం ఉండాలి కదా, పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలో చూస్తా. మీ పేరెంట్స్ గురించి ఆలోచించావు? పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క. ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళని హర్ట్ చేసేసిన. కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు. లేదు లేదు. ఆడపుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు. ఆడపిల్ల ఎట్లుండాలి, ఇట్లుండాలా, అట్లుండాలని ఎవడి డ్రామాలు మాట్లాడకు. ఆ రూల్స్ వద్దు నాకు. ఆ రూల్స్ వద్దు. ఏం రూల్స్ కావాలి? సిగరెట్ పట్టుకొని తాగడము, మందు తాగడము, వేరే వేరే అబ్బాయిల ఎవరో ఇచ్చిరని చెప్పేసి వాళ్ళకి సాక్రిఫైస్ అయిపోవాలా? ఎవడిచ్చిండు అంటున్నావు? ఎవడిచ్చిండు లైఫ్? ఎవడిచ్చిండనంటే ఇచ్చినంత మాత్రానే వాళ్ళ దారిలోనే నడవను కదా. ఏం సాక్రిఫైస్ చేసినావు? నీకున్న 20 ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు? బ్యాగ్ వేసుకొని కాలేజ్ కు వెళ్ళాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా? అది నా ఇష్టం. ఏం సంపాదించి పెట్టినావు నీ అమ్మాయికి? ఎందుకు సంపాదించి పెట్టాలక్క? వాళ్ళు మంచి చూసుకుంటే సంపాదించి పెడతా. ఏం మంచిగా చూసుకోకుండానే నీకు బట్టలు కొనియకుండా, ఫుడ్ పెట్టకుండా, నీకు పాలు ఇవ్వకుండా, ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగినావా? అవన్నీ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు. ఏం హ్యాపీనెస్ కావాలి నీకు? అమ్మ నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనుకొచ్చి ఇచ్చి, అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చి, నువ్వు బాయ్ ఫ్రెండ్ లతో తిరుగు, లేకపోతే ఎవరితో పడితే వాడితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్. మీరు అవి అన్ని మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. ఏం ఫ్రీడమ్ కావాలి? అవును, నా ఇష్టం, నా లైఫ్, నా ఫ్రీడమ్ కావాలి. ఏం ఫ్రీడమ్ ఏదైనా కావాలక్క. చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా. ఏదైనా అదే ఏదైనాలో ఏమొస్తుంది? రాత్రి ఏడున్నావు ఫ్రెండ్ దగ్గర. అదే ఏ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్స్ ఉంటారు అక్క హైదరాబాద్ లో. ఎక్కడున్నావు అంటున్నా? ఫ్రెండ్స్ పేర్లు కూడా నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయలేను, ఎందుకంటే మళ్ళీ మా పేరెంట్స్ అమ్మాయి లైఫ్ లా. నైట్ కాలేదు, ఇంతకన్నా ముందుకు అయింది. నిన్న రాత్రికి ఏం కాలేదా? కాలేదు. ఏం కాలేదు. ఇష్యూ కాలేదు. నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి నేను బయటికి పంపించలే? ఎవరైనా లేదు పంపించలే? లేదు అస్సలు పంపించలేదు అంటావు. మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దక్క, ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా ఇప్పటికే చాలా స్టంట్స్ అవుతుంది కాబట్టి భయపడుతున్నా. తప్పు కాదక్క, అది పెద్ద స్టంట్, అవైతే నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూడా తీయొద్దు అది అసలు. ఎందుకంటే నువ్వు చేస్తుంది నీకు ఇప్పుడు అర్థం కాదు. వన్ డే వస్తే రోడ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే పలానా వాళ్ళ కూతురు లేదంటే పలానా వాళ్ళ అమ్మాయి అని పేరు రానివద్దనే నేను పేరెంట్స్ గురించి చెప్తలేను ఇంటర్వ్యూలల్లా. మీరే అడిగి చెడ్డగా చెప్పట్లా, మంచిగా చూసుకోవాలి. మా పేరెంట్స్ కి అత్తేవాళ్ళని అమ్మాయిలు ఉన్నారు, కానీ ఇలా నేను బరి తెగిచ్చి తిరుగుతాను. ఎవరు బరి తెగిచ్చి తిరగట్లేదు అక్క. బరి తెగిచ్చి తిరగడం అంటే అదొక్క పనే వస్తుంది ఆడ. ఇది తాగినంత మాత్రాన గలీజ్ పేరు ఏం రాదు. మరి నీ ధైర్యంగా మీ ఇంట్లో నడింట్లో కూర్చొని నేను స్మోక్ చేస్తాను చేయనుంటివి. ఎవరికి అవసరం లేదక్క, నాకు వాళ్ళకి రిలేషన్ లేదన్నాక మీరు మళ్ళీ పేరెంట్స్ గురించి తీసుకోరు ఎందుకు? రిలేషన్ లేదు, అవసరం కూడా లేదు. అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి నాన్న ఏం చేస్తుంటారు అని అంటే, స్టార్టింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి అక్క నాకు అమ్మాయి లేరు, డైరెక్ట్ దేవుడు పుట్టించుండు, నేను పుట్టినా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ నేను పోయేటప్పుడు ఏడ్చింది, ఎందుకు గుర్తు పెట్టుకున్నావు? ఇంకా నీకు లేరు కదా. పెట్టుకుంటా సరే, అనాథనే చెప్తా, అట్లా కూడా చెప్తా అంతే. ఎంతకైనా పోతా కానీ నాకు వాళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే నా వల్ల వాళ్ళు మాట్లాడడం నాకు అవసరం లేదు. వామ్మో, నీకు నిజంగా ఇప్పుడు అర్థం కాదు. సో ఇది కంటిన్యూ చేస్తా. ఇప్పుడు మీరు ఇవన్నీ అడుగుతారు, ఇంకా చాలా మంది అంటారు. ఎప్పుడైనా పోయేటప్పుడు గానీ ఇంకెప్పుడైనా ఎవరైనా అవుతున్నాయి ఎవరెవరు మాట్లాడుతారు, చూద్దాం అది కూడా ఎంత దాకా పోతుందో. ఓకే, ప్రదీప్ రైడర్ ఏమైతాడు? ఏం కాడు. ఎందుకు డల్ అయింది వాయిస్? ఇప్పటిదాకా రెచ్చిపోయిన వాయిస్ ఎందుకు చల్లబడ్డది? రాధికకి ఏమైంది? ఏం ఆడక ఫ్రెండ్ అవుతాడు అంతే. రిలేషన్ లో లేవు వాళ్ళు అట్లా పెట్టిరు రిలేషన్. ఎవరు? ఇక నార్మల్ గా మాట్లాడిన కొద్దికి ఇట్లా రిలేషన్ పెడుతుంటారు కదా కలవ్ అని చెప్పేసి. ఎవరు? జనాలు పెట్టిరా? జనాలు పెట్టి. అప్పుడు నువ్వు తెలుసా అందరికి? ఎవరికి? జనాలకి తెలుసు, అంటే వాళ్ళు పెట్టలేదు. లేరా? లేం. పక్కా ప్రూఫ్లు చూపిస్తే ఏం చెప్తావు? చూపి. కమెంట్లు వస్తే ఏం చెప్తావు? కామెంట్లలో కూడా చూద్దాం. చెప్పినప్పుడు చెప్తున్నా కదా అక్క, లింకులు అనేది ఎంతో మంది పెట్టడానికి చూస్తారు. ఇంకా రేపు లేదు. ఓకే, ఇంకా యాంగ్రీ గర్ల్ వాళ్ళన్నా లేదు.
లేదు. లేదు. యాంగ్రీ గర్ల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉమ్. నా అమ్మాయికి చెప్పి పెట్టినా కానీ ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదంటే అక్క ఇవన్నీ తీస్తా అంటే నేను ఇంటర్వ్యూ ఇయ్య. ఎందుకు ఎందుకంటే మీరు ఇవన్నీ తీసుకొని నాకు యాంగ్రీగా అడుగుతుర్రు. నేను అడిగిన పాస్ట్ లో ఎన్ని ఉన్నాయని క్లియర్ గా అడిగిన. ఇవన్నీ తీసుకొని నేను ఇంటర్వ్యూ ఇయ్యను అంటే అక్క ఇప్పుడు ఇవన్నీ తీస్తే నా ఉన్న రిలేషన్ పోతుంది కదా అక్క. స్మోక్ విషయంలో నేను బరాబర్ చేస్తా అక్క, నేను ఏం తప్పు చేయట్లేదు అని చెప్తున్నా. ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా, ఆ, మరి ఈ 2 నేమ్లు వచ్చేసరికి నీ ప్రజెంట్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నావు. అవును వాడు చక్కగా ఉంటే అన్ని నువ్వే చెప్తున్నావు. వాడు చక్కగా ఉంటే నేను ఉంటా అక్క, లేకపోతే నేను ఉండనక్క అని నువ్వే అవును అక్క. అన్నావు. చక్కగా అవునా? ఉండలేరు కాబట్టి నీకు వదిలేసిన. నమ్మకం లేదా? చక్కగా ఉండలేరు కాబట్టి వదిలేసిన. అది మరి ఉంది అదే. కదా, ఉమ్. చక్కగా లేరు కాబట్టే కదా. వదిలేసిన. సో ఇప్పటికి నీకు ఎన్ని స్టోరీలు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్ లా? ఇంత చిన్న ఏజ్ ఎందుకు అక్క? లవ్కి ఏజ్ ఎందుకు? ఆ? లవ్ అన్నాక ఎప్పుడైనా ఉడుతుంది అది. మా కెమెరామెన్ ఇద్దరిని చూడు, ఎప్పుడైనా పుడుతుందా? అవును. ఎట్లా పుడుతుంది? ఎట్లా ఉడుతుంది? అట్లా చెప్తాం అక్క. లవ్ పుట్టింది, చేసుకున్నాం, నచ్చలేదు. ఫస్ట్ లవ్ ఎట్లా పుట్టింది చెప్పు? ఏ ఏజ్ లో పుట్టింది? ఇంకా రోగం అక్క నా ఫస్ట్ లవ్ గురించి దియక అక్క. సరే, సెకండ్ లవ్ చెప్పు. అక్క వద్దక్క, లవ్వుల మ్యాటర్ పక్కన పెట్టాక. సరే, స్మోక్ గురించి అడగడానికి వచ్చి స్మోక్ గురించి అడుగు చెప్తా. స్మోక్ గురించి అడిగినా, ఓకే సరే. ఈ 4th లవ్ ఎట్లా పుట్టింది? 4th లవ్ ఎట్లా పుట్టింది? లైఫ్ లా మంచిగా ఒక లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నా. కాబట్టి దొరికిరు, ప్రపోజ్ చేసిరు, చేస్తున్నా, మ్యారేజ్ చేసుకుంటా, అంతే. చేసుకుంటా. చేసుకోకపోతే ఆ రోజు కూడా కెమెరా పెట్టాలా? లేదు, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఇన్ని మాటలు అంటారు కాబట్టి డైరెక్ట్ పెళ్లి చేసుకొని ఇంటర్వ్యూకి వస్తా. ఎప్పుడు చేసుకుంటావు? డైరెక్ట్ చేసుకుంటా, తొందరలో వేసుకుంటా, తొందరలోనే తొందరలో వేసుకుంటా.